హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. రెగ్యులర్గా ఇడ్లీ దోశ తిని బోర్ కట్టినట్లయితే ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టినట్లయితే చాలా ఎంజాయ్ చేసి ఎమ్మీగా టేస్టీగా తింటారు. ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక బౌల్ని తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. అదే కప్తో 1/2 కప్పు వరకు పెసర్లను వేసుకోవాలి. శనగపప్పు పెసర్లని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో నీళ్లు పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. అదేనండి సాబుదానా. ఒక 2 సార్లు కడిగిన తర్వాత సాబుదానాన్ని వేసుకోవాలి. వేసి ఆ నీళ్ళను వంపి ఫ్రెష్ నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ బౌల్పై మూత పెట్టి ఇప్పుడు వీటిని ఒక 2-3 గంటల సేపు నానబెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, నెక్స్ట్ డే మనకి ఇవన్నీ కూడా నానిపోయి ఉబ్బిపోయాయి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇందులోని నీళ్ళను వంపి వీటినన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనం నానబెట్టుకున్న శనగపప్పు, పెసర్లు అలాగే సగ్గుబియ్యం అనేది మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1/2 ఇంచు అల్లం ముక్క, ఒక 2-3 పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. కారానికి సరిపడా తీసుకోండి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తిక్కుగా ఉండేలాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకుని ఈ పిండిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి గరిటెతో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మరీ పలచగా ఉండకూడదండి, అలాగని బాగా తిక్కుగా ఉండకూడదు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కొత్తిమీర వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టుకొని అందులో 2 చుక్కల నూనె పోసి టిష్యూ పేపర్తో అంతా తుడుచుకోవాలి. ఇప్పుడు పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటె పిండిని ఇలా ప్యాన్ పై వేసి మరీ పలచగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఊతప్పంలాగా వేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, పైన పిండి మొత్తం ఆరిపోయినట్లయింది కదా. ఇప్పుడు దీనిపైన 2-3 చుక్కల వరకు నూనె పోసి దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొకటి వేసి చూపిస్తానండి. ఫస్ట్ ప్యాన్ని టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి. ప్రతిసారి నూనె వేసుకునే పని ఉండదు. పిండిని ప్రతిసారి కలుపుకుంటూ ఒక గరిటె పిండి ప్యాన్ పైన వేసి ఇలా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన పిండి పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీనిపైన కొంచెం నూనె వేసి అంతటా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రెండు వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులో కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా ఎంత మంచి కలర్లోకి వచ్చింది కదా. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయండి, తింటుంటే చాలా బాగుంటాయి. పిండి మొత్తాన్ని కూడా ఇదే మాదిరిగా రెడీ చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నిటిని ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ టమాటా పండుమిర్చి పచ్చడితోటి సర్వ్ చేసుకున్నానండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. పుల్ల పుల్లగా భలే రుచిగా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.